పేద ప్రజలు వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే ఆషామాషి కాదు. రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఆదాయ వనరులు చూపాలి, గుర్తింపు పత్రాలు ఇవ్వాలి, పూచీకత్తులు సమర్పించాలి. అంతా చేసినా రుణం వస్తుందా అంటే గ్యారెంటీ లేదు. విచారణలు, తనిఖీల పేరిట తిప్పుతుంటారు. ఏ ధ్రువపత్రం లేకున్నా, తనిఖీ సమయంలో ఇంట్లో లేకున్నా అప్పు సంగతి మరవాల్సిందే. అప్పుడు వడ్డీ వ్యాపారులే దిక్కు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం పీఎం స్వనిధిని తీసుకొచ్చింది. ఈ పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళ్తుండగా దీని ద్వారా మరిన్ని ప్రయోజనాలు అందించాలని కేంద్రం కూడా నిర్ణయించింది. మరి ఆ నిర్ణయాలేంటి? వచ్చే నెలతో గడువు ముగుస్తుండడంతో ప్రభుత్వం ఏం చేయనుంది? ఇప్పుడు చూద్దాం. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేస్తూ జీవించే పేదలకు ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకం పీఎం స్వనిధి. వీధి వ్యాపారులకు ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు అందిస్తారు. కరోనా రాకతో లాక్డౌన్ వల్ల వీధి వ్యాపారులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదటి ఏడాది కాలపరిమితికి మాత్రమే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పథకం అమల్లోకి వచ్చాక పేదల నుంచి విశేష స్పందన వచ్చింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుండగా రాష్ట్రంలో మాత్రం మెప్మా ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు. రుణాల మంజూరులో కీలకంగా మారిన బ్యాంకు అధికారులను ప్రభుత్వం సన్మానిస్తూ వారిలో ఉత్సాహం నింపుతోంది. వీధి వ్యాపారులకు కేవలం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉంటే చాలు. సంబంధిత మెప్మా సిబ్బంది వీరు చిరు వ్యాపారులేనని ధృవీకరిస్తూ ప్రత్యేకంగా వెండింగ్ గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. ఆ తర్వాత బ్యాంకులో ఖాతా తెరిచి లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. బ్యాంకు సిబ్బంది తనిఖీ చేసి చిరు వ్యాపారులేనని నిర్ధారించుకున్న తరువాత తొలుత 10,000 రుణాన్ని అందజేస్తారు. ఈ రుణాన్ని సమయానికి చెల్లించిన వారికి మళ్లీ 20,000 రూపాయల రుణమిస్తారు. ఇది చెల్లించగానే 50,000 రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం కల్పిస్తారు. షెడ్యూల్ కాలపరిమితికి మించి ముందే లోన్ మొత్తాన్ని చెల్లిస్తే వడ్డీ మొత్తంలో 7% రాయితీ ఇస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని జమ చేస్తారు. డిజిటల్ విధానంలో లోన్లు సకాలంలో చెల్లిస్తే క్యాష్ బ్యాక్ సైతం అందిస్తారు. వడ్డీ ఎక్కువ రేటు 2 రూపాయలు 3 రూపాయలు లేదే వడ్డీ రావట్లేదు బయట ఏదైనాను. ఇదమ్మో తక్కువ వడ్డీ 0.7% తీసుకుంటున్నారు. తక్కువ వడ్డీ కింద ఇస్తున్నారు. ప్రతి నెల 850 అని 900 అని చెప్పి లోన్ 10,000 అమౌంట్ నుంచి 850 నుంచి 12 నెలలు కట్టుకోమంటారు. 20,000 అమౌంట్ అయితే కనుక 24 నెలలు కట్టమంటారు. అది 1,500 నుంచి 1,800 లోపు అమౌంట్ పడుతూ ఉంటుంది. మాకు ఫస్ట్ అంటూ రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నప్పుడు లైసెన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు. లైట్లు అవి తీసేసుకోవడం పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు. ఇబ్బంది పెడుతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అమ్మ పీఎం స్వానిధి కార్డులు ఇస్తున్నాం, దాంతోపాటు మీకు లోన్ కూడా ఆన్లైన్ చేస్తామని పిలిచారు. మేము వెళ్ళి ఆన్లైన్ చేయించుకున్నాము. ఆన్లైన్ చేయించుకున్నాక బ్యాంకు నుంచి ఫోన్ చేశారు, ఇలా 10,000 లోన్ శాంక్షన్ అయిందమ్మా వచ్చి తీసుకోండి అని. మాకు అసలు ఆ పరిస్థితిలో మాకు కరోనా టైంలో చక్కగా మాకు ఆ లోన్ ఇచ్చి కొంచెం కూరగాయలు అవి తీసుకొచ్చుకొని ఫ్రూట్స్ తెచ్చుకొని అమ్ముకునేవాళ్ళం. అలా అది అయిపోయినాక కొంచెం బిజినెస్ పెంచుకోవడం కోసం మళ్ళీ ఆ 10,000 అయిపోయినాక బ్యాంక్ వాళ్ళని అడిగితే మళ్ళీ ఆన్లైన్ చేయించుకోండి అమ్మా 20,000 లోన్ ఇస్తామన్నారు. 20,000 లోన్ కూడా ఇచ్చారండి. 20,000 లోన్ ఇచ్చినాక మేము వ్యాపారం కొంచెం అభివృద్ధి చేయించుకొని మా పిల్లల్ని వాళ్ళని బాగా చదివించుకుంటున్నాము. గత 10 సంవత్సరాలుగా మాకు లైసెన్స్ అనేది వచ్చింది. మాకు ఇది 10,000 రూపాయలు వచ్చింది. ఇంకా క్లియర్ అయిపోయింది. ఇంకా 20,000 రూపాయలు అనేది లోన్ అనేది త్వరలో అప్లై చేస్తామన్నారు. ఆల్రెడీగా మన ఆర్పీ గారికి చెప్తే ఈ రోజుల్లో ఇంకా 2 రోజులు 1వ తారీఖు అయ్యేసరికి మీకు కొత్తగా లోన్ అనేది అప్లై చేస్తాం, మీ వ్యాపారం బాగుంటే మాత్రం 20,000 కాకుండా 50,000 కూడా ఇప్పించే అవకాశం కూడా ఉందని కూడా చెప్పారు వాళ్ళు. పీఎం స్వనిధి పథకం అమల్లో రాష్ట్రం మంచి ప్రగతి చూపుతోంది. ఎంతో మంది పేదలకు బ్యాంకులు రుణాలు అందించాయి. దీనిలో భాగమైన ఆయా బ్యాంకు అధికారులకు ఇటీవల మంత్రి నారాయణ పీఎం స్వనిధి ప్రైజ్ అవార్డులు ప్రదానం చేశారు. 38 పురపాలక సంఘాలకు మంత్రి అవార్డుల్ని అందించారు. గుంటూరు కార్పొరేషన్, పుత్తూరు, రాయచోటి మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది చిరు వ్యాపారులు పీఎం స్వనిధి ద్వారా లబ్ధి పొందారు. ఈ మున్సిపాలిటీలు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన చేశాయి. మరో 15 మున్సిపాలిటీలు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. స్వనిధి సమృద్ధి విభాగంలో 5 మున్సిపాలిటీలు ప్రగతి చూపించాయి. ఇక లోన్ పర్ఫార్మెన్స్ లో ఎస్బీఐ, యూబీఐ, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అవార్డులు సాధించాయి. పలు బ్యాంకులకు చెందిన 12 బ్రాంచీలు ఎక్కువ మందికి సాయం చేసి అవార్డులు కైవసం చేసుకున్నాయి.
ఇక నుంచి కేవలం పీఎం స్వనిధి పథకమే కాకుండా కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తోన్న మరో 8 పథకాలను చిరు వ్యాపారులకు వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మరింత ఎక్కువగా రుణాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పీఎం స్వనిధి కింద లబ్ధిదారులకు అదనంగా ఆర్థిక సాయం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేస్తోన్న వారి కుటుంబాల స్థితిగతుల్ని ఆన్లైన్లో ప్రొఫైలింగ్ చేశారు. 3.36 లక్షల మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 2,94,354 వీధి విక్రయదారులు, వారి కుటుంబ సభ్యుల సోషియో ఎకనామిక్ ప్రొఫైలింగ్ను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో సిబ్బందిని పంపి సర్వే ద్వారా వారి వివరాలు నమోదు చేస్తున్నారు. వీరందరికీ పేదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మరో 8 స్వనిధి సేవా సమృద్ధి పథకాలను అనుసంధానించనున్నారు. ఇందులో స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి ఇంకొక 2 అంశాలు కూడా ఉన్నాయి. స్వనిధి సే సమృద్ధి అనే ఒక కాంపోనెంట్ ఉంది. దీంట్లో ఏంటంటే ఈ స్ట్రీట్ వెండర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొఫైలింగ్ చేస్తాం. ప్రొఫైలింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతాయన్నారు అనేది వెబ్సైట్లో వచ్చేస్తుంది. మొత్తం 8 రకాల కేంద్ర ప్రభుత్వ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉంటాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, వన్ నేషన్ వన్ రైస్ కార్డు, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, అలాగే BOCW లేబర్స్కి సంబంధించింది. ఇట్లాగా ఒక 8 స్కీమ్స్ ఉంటాయండి. ఈ 8 స్కీమ్స్లో కూడా వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఆటోమేటిక్గా వాటిని నమోదు చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఎంటర్ చేస్తే 8 స్కీముల్లో 6 స్కీములకు ఎలిజిబుల్ అయితే 6 స్కీమ్స్ కూడా వాళ్ళకి వర్తింపజేయడం జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేసే కాంపోనెంట్ కూడా ఉంది. మనకి ఒక లోన్ తీసుకున్నప్పుడే ఆ బ్యాంక్ వాళ్ళకి ఒక QR కోడ్ జనరేట్ చేసి ఇస్తారు. ఆ QR కోడ్ కూడా మ్యాండేటరీగా ప్రతి స్ట్రీట్ వెండర్ వాళ్ళ యొక్క బండి దగ్గర ఖచ్చితంగా QR కోడ్ పెట్టాలి. ఎవరైనా QR కోడ్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే, ఒక 1000 ట్రాన్సాక్షన్స్ కనుక మనం కంప్లీట్ చేసినట్లయితే ఆ స్ట్రీట్ వెండర్కి 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా ప్రమోట్ చేసే ఒక అంశం కూడా ఇందులో. చిరు వ్యాపారులకు ఊతమివ్వడం సహా వారి వ్యాపారాలు మరింత వృద్ధి చెందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరాల్లో ప్రత్యేకంగా స్ట్రీట్ వెండర్ జోన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. నగరాలు, పట్టణాల్లో వ్యాపారానికి అనువుగా ఉండే స్థలాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం స్థలాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. 6 నెలల్లోనే అన్ని నగరాలు, పట్టణాల్లో స్ట్రీట్ వెండర్స్ జోన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటోంది. అందుకోసం నూతన పారిశ్రామిక విధానంలో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. చిరు వ్యాపారాలను అభివృద్ధి చేసే ఔత్సాహికులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా వ్యాపారాభివృద్ధి జరిగితే చిరు వ్యాపారులకు ఆదాయం రావడం సహా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు. ఇలా 2 విధాలా ప్రయోజనం చేకూరే ఈ తరహా చర్యలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తోన్న ఈ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.